ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళినా ఎవరు మాట్లాడినా ప్రభుత్వంలో ఉన్నవారు గత 10 ఏళ్ళు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు గత 10 ఏళ్ళలో ఏం జరిగిందనేది ప్రజలందరికీ అర్థమైంది. ప్రజలందరూ ఆస్వాదిస్తా ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు ఏర్పడ్డట్టు, గతంలో ఎప్పుడు ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని చేయనట్టు, అధికారం లేనట్టు గత 10 ఏళ్ల సబ్జెక్టు మాట్లాడుతున్నారు. మరి అంతకుముందు 10 ఏళ్ళు ఎవరున్నారు? అంతకుముందు 10 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు కంపేర్ చేసిన ఈ 10 ఏళ్ళలో జరిగిన దాంట్లో గత 10 ఏళ్ళలో 10% పనులు జరగాలి. అదే కాకుండా గత 70 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 50 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం చేతగల వాళ్ళకి, అంటే మనుషులు జీవించడానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు ఏంటంటే త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ, మినిమం రోడ్లు, మినిమం పారిశుభ్రత, ఇవి ఏవి కూడా చేయలేకపోయిన వాళ్ళు మరి కనీసం 50 ఏళ్లలో తాగునీరు కూడా అందించలేని దద్దమ్మలు కూడా మరి 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, ఇది చేయలేదు అని మాట్లాడడం దురదృష్టకరం, దౌర్భాగ్యం. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా మంచినీటి సమస్య అనేది ఇక్కడ లేదు. గతంలో మా నాయకులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ పొద్దున్న లేస్తే గ్రామాల నుంచి ఫోన్లు అన్ని నీటి గురించి మాట్లాడేవారు. అసలు సగం పని అదే పని మీద ఉంటుంది. మన వంటి ఆ సమస్యలను తీరినాయి. ఇంకా దరిద్రం, దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన మిషన్ భరిత కార్యక్రమం మెయింటైన్ చేయడం శాస్త్రం. నీళ్లు సరిగ్గా వస్తలేవు, కరెంటు సరిగ్గా వస్తలేదు, పంట సరిగ్గా వస్తలేదు, పారిశుద్ధ్యత లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో అట్టర్ ఫ్లాప్ అయింది. గతంలో వీళ్ళ అధికారం నేను చేయలేదు. ఇక ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు 10 సంవత్సరాలు అన్యాయం జరిగిందని మాట్లాడడం చెప్తాను కాంగ్రెస్ నాయకులు. అసలు గతంలో మహబూబ్నగర్ జిల్లా అంటేనే ఈ కాంగ్రెస్ తెలుగుదేశం 50 ఏళ్ల పాలనలో మహబూబ్నగర్ జిల్లాకు గొప్ప పేరు తెచ్చారు, వలసల జిల్లా అని. మా ప్రాజెక్టులకు పేరు తెచ్చారు, పెండింగ్ ప్రాజెక్టులని. మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులు అంతా గతంలో ఏం మాట్లాడారు, ప్రెస్ మీడియాలో మాట్లాడారు, ఎవరు మాట్లాడారు? పెండింగ్ ప్రాజెక్టు మాట్లాడేవాళ్ళు. వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అని పేరు తెచ్చిండ్రు. అటువంటి ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు అని కూడా రన్నింగ్ ప్రాజెక్టులు అయినాయి, కంప్లీట్ అయినాయి. వలసల జిల్లా పోయి రివర్స్ వలసలు స్టార్ట్ అయినాయి. మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలు అనేది ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడెంబడే ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంపీగా తెలంగాణ రాష్ట్రం సాధించిన మరి గత ప్రభుత్వాల పాలనలో వెనుకబడ్డ మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి, జిల్లాను సస్యశ్యామలం ఉద్దేశంతో అంతకుముందే పెండింగ్ ప్రాజెక్టులు అవుతున్నాయంటే కేరళ కానీ మిగతా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయడం, మరి దాని ద్వారా నీళ్ళు అందించడం జరిగింది. మరి పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా స్టార్ట్ చేసి దాదాపు 90% పనులు కంప్లీట్ అయింది. అదే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింటే 6 నెలల్లోనే కరువైన రిజర్వాయర్కు నీళ్లు తెచ్చి మొత్తం కరువైన నింపే అవకాశం ఉంటే చేస్తుంటే, అటువంటిది 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఎక్కడ కూడా తట్టమట్టి కూడా తీయలేదు. దౌర్భాగ్యం ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా వాసి కావడం, ఈ జిల్లా నాయకులు ఎవరు పట్టించుకోకపోవడం,
మరి పాలమూరు ఎత్తుల పథకం ఇంకా 10 ఏళ్ళైనా కంప్లీట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మధ్యనే హైదరాబాద్ లో శ్రీనివాస్ గౌడ్ గారి నివాసంలో మా నాయకులందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది. జిల్లాకు సంబంధించిన అందరు నాయకులందరూ కూడా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేయాలి, తొందరగా టేకప్ చేయాలి. 2 సంవత్సరాలు అయిపోతా ఉంది, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆల్రెడీ మేము 90% ప్రాజెక్టు రిజర్వాయర్ పని కంప్లీట్ అయింది. కెనాల్స్, టన్నల్స్, పంప్ హౌస్ పనులన్నీ అవుతా ఉన్నాయి. తర్వాత కెనాల్స్ అయితే ఇరిగేషన్ కెనాల్స్ కూడా టెండర్లు పిలవడం జరిగింది గతంలో. మరి అవన్నీ కూడా ఎక్కడొక్కడ పెండింగ్ పడిపోయినాయి, ఏ పనులు కూడా జరగట్లేదు. మరి మేము మొన్ననే మీటింగ్ పెట్టుకుని ఆలోచన చేయడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వానికి టైం ఇచ్చినాం. 2 సంవత్సరాలు కూడా ఎక్కడ మేము మాట్లాడలేదు, కాంట్రవర్ట్ చేయలేదు, పని జరగలేదని మాట్లాడలేదు. మరి ఇంకా ఇట్లే చూస్తూ పోతే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ వదిలిపెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకే మేము ఒక నిర్ణయం కూడా చేయడం జరిగింది, చర్చించడం జరిగింది. ఇంకొక 15-20 రోజులు టైం ఇచ్చి మరి వాళ్ళు ఇంకా దాన్ని కూడా కార్యాచరణ చేపట్టి ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేయకుంటే పెద్ద ఎత్తున పార్టీ పరంగా ఉద్యమ కార్యాచరణ పాలమూరు ఎత్తిపోతల పథకం తీసుకోవడానికి ఆలోచన చేయడం జరిగింది. మరి త్వరలోనే కార్యక్రమం డేట్స్ అని కూడా ప్రకటిస్తాం. మరి వారు కూడా ఇంకొక కొంత టైం ఇస్తా ఉన్నాం. మరి వచ్చే ముందు పండుగలు ఉన్నాయి, దసరా కానీ దీపావళి కానీ అవన్నీ ఆలోచన చేసుకొని వాళ్ళు కూడా కొంత టైం ఇచ్చి దాని తర్వాత కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు ఎక్కడికక్కడ. మరి వాళ్ళు మా ప్రభుత్వం ఉన్న టైంలోనే ఒక మోటార్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా పంప్ హౌస్లను కూడా కంప్లీట్ అయినాయి, అన్ని రెడీగా ఉన్నాయి. కేవలం చిన్న పనులు అక్కడి నుంచి కంప్లీట్ గా కరువైన వరకు ప్రాజెక్ట్ మొత్తం కూడా నిండి నెక్స్ట్ ఉదండాపూర్ తొందరగా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండేది గతంలో. మరి అది ఏవి కూడా మరి టేకప్ చేయలేదు. దానికి మేము తొందరలోనే కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది, దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా మళ్ళీ వలసల జిల్లాగా మారి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. సమయానికి రైతు బంధు లేదు, చనిపోతే రైతు బీమా లేదు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా యూరియా కొరత చూస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఎక్కడ కూడా యూరియా కొరత లేదు, రైతులకు ఏ సమస్య లేదు. మరి దౌర్భాగ్యం, కనీసం యూరియా కూడా అందుతున్న దౌర్భాగ్య పరిస్థితులు ప్రభుత్వం ఉంది. కేంద్రం రాష్ట్రం మీద మాట్లాడుతుంది, రాష్ట్రం కేంద్రం మీద మాట్లాడుతుంది, ఇద్దరి మధ్యన. మరి గతంలో చాలా మంది మాట్లాడేవాళ్ళు కేసీఆర్ గారు ప్రధానమంత్రి కలవట్లేదు. మరి ఇక్కడ పొద్దులేసే బడబాయ్ చోటబాయ్ పొద్దులేసి కలిసి కూడా చేసింది ఏం లేదు. ఇప్పటికి ఢిల్లీకి 53 సార్లు అయింది. అసలు మనం కూర్చొని లెక్కలు తీసినాం. ఢిల్లీ టూర్ మొత్తం ఇప్పటికి 22 నెలలు. 22 నెలల్లో ఢిల్లీలో 4 నెలలు ఉన్నాడు సారు, విదేశాల్లో 1 నెల ఉన్నాడు, వేరే రాష్ట్రాల్లో 1 నెల ఉన్నాడు. అంటే 22 నెలల్లో 6 నెలలు బయటనే ఉన్నాడు. రాష్ట్రంలో ఉన్నది మిగతా 6 నెలలు పోతుంది, 16 నెలలు. 16 నెలలు మరి ఆయన ఏం చేస్తుండో ఏమైతున్నది అసలు అంత అయోమయం పరిస్థితి అంతా. ఇప్పుడున్న పరిస్థితులు కనీసం వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. రోజు ఒక మాట, మొన్న ఢిల్లీలో పెట్టామని, ఇలా మళ్ళీ పెడతామని, మళ్ళీ రేపు పెట్టామని ప్రజలు కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది సీన్, గ్రౌండ్ రిపోర్ట్ ఏమున్నదని. ఇలా గ్రౌండ్లోకి వెళ్తే ఇక్కడికక్కడ ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తా, ఎప్పుడు వీళ్ళను గుర్తు చెప్తామని ఆలోచిస్తా ఉన్నారు. ముఖ్యంగా యూరియా కొరతతోని రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు యూరియా ఇప్పటికే చాలా లేట్ అయింది ఇది రావడం. ఇప్పటికే చేన్లన్నీ కూడా ఆల్రెడీ గిట్కా బారినాయి, అవి ఎర్రగైపోయినాయి. ఇప్పుడు యూరియా వచ్చినా కూడా యూరియా వేస్తే కూడా లాభాలు పరిస్థితి ఏర్పడాలి. అంటే పంట దిగుబడి తగ్గిపోతుంది, రైతులు నష్టపోతారు. మరి ఇటువంటిది ఏవి కూడా వాళ్ళు గమనించకుండా, కనీసం ఆలోచించకుండా మరి వాళ్ళ చేతగాని తనతోని వాళ్ళు ఈరోజు రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇటువంటి చేతగాని ప్రభుత్వానికి ప్రజలు ఇప్పుడు భవిష్యత్తులో ఏ ఎలక్షన్ వచ్చినా బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు. మేమందరం రెడీగా ఉన్నాం మరి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. నమస్కారం. ఇప్పుడే
మాజీ మంత్రి పెద్దలు లక్ష్మారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు మా నాన్నగారు 69 ఉద్యమం కార్డు మా నాన్న మా అమ్మ ఆవిష్కరణకు వచ్చినటువంటి లక్ష్మారెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, అల్లమేష్ రెడ్డి గారికి, అంజనా గారికి, రఘున్ రెడ్డి గారికి, మరియు మా గుప్త గారు, యాదయ్య గారు, ఇక్కడ చాలా మంది పెద్దలు తక్కువ సమయంలో ఆహ్వానించుకుంటే ఈరోజు మరి వచ్చినటువంటి మా అందరికీ, మా ఆత్మీయులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడే చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. నేను ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఆల్మట్టి డ్యామ్ పెంపొందింది. మన బతుకుదేవే వ్యవసాయం. వ్యవసాయం లేకపోతే మన బతికి లేదు. ఇక్కడ ఏం లేవు, పెద్ద ఇండస్ట్రీస్ లేవు, వేరే ఏం లేవు. మన అందరం బతికేదాన్ని. ఇప్పటికే పోతిరేడుపాడు పక్క పెట్టి అనేక అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు. మన వర్షాకాలం ఎండాకాలం నాడు మొత్తం ఎండిపోయింది కృష్ణ. పైన కర్ణాటకలో కట్టినటువంటి బ్యారేజ్ల వల్ల, డ్యామ్ల వల్ల టోటల్ గా నీళ్ళు రాకుండా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారంటే 100 TMCల పైగా దాదాపు 1,50,000 ఎకరాల ల్యాండ్ ని అక్వైర్ చేసి 100 TMCల పైన నీళ్లు ఆగేటట్టు చేస్తున్నారంటే ఇక అది అయిన తర్వాత కృష్ణా వాటర్ తీర్చక ముందే, పంపకాలు కాకముందే, ట్రిబ్యునల్ తీర్పులు ఇంకా రాకముందే ఇలా ఎక్కడో అక్కడ నీళ్ళు తీసుకోపోతే మనం పాలమూరు ఎట్లా దొరకాలి? మహబూబ్నగర్ లో బతుకులలో వద్దా? ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత నీళ్లు రాకపోతే ఈ నీళ్ళని ఎట్లా నింపాలి? దానికి అందరము పోరాటం చేయాల్సి వస్తుంది. తమిళనాడులో ఏదైనా గొడవ, తమిళనాడుకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే పార్టీలకు అతీతంగా చేస్తారు. మరి ఇక్కడ ఏమైంది? కనీసం మన జిల్లాలో ఉన్న అందరూ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒత్తిడి తేవాలి, అనేక రూపాల్లో ఉద్యమాలు చేయాలి, ఆపాల్సిందే, కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిందే. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ వ్యవస్థమని ప్రధానమంత్రి గారు చెప్పారు, సుష్మా స్వరాజ్ గారు చెప్పారు. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో. మరి ఉన్న పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోగా పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకుంటూ వస్తే పాలమూరు ఏమైపోవాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మొత్తం ఎడారిగా మారే పరిస్థితి వస్తుంది. మరి ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని రిజర్వాయర్లు కట్టుకున్నా నీళ్ళు రాకపోతే ఏం చేయడానికి? ఒక పక్కన కాలువలు టెండర్ అయినా క్యాన్సిల్ చేసింది, దాన్ని వెంటనే పిలవాలి, టెండర్లు పిలిచి మిగిలిన కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలి. ఇది నేను చేసినా నీళ్ళు చేసినా అనేది కాదు, అందరూ సమైక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందరం సమైక్యంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదు. పార్టీలకు అతీతంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అది ఢిల్లీలో చేద్దామంటే ఢిల్లీలో చేద్దాం, ఇక్కడ చేద్దామంటే చేద్దాం. దానికి బాధ్యులు కేంద్రం ఎక్కువ బాధ్యత అవుతుంది కనుక, కర్ణాటక కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కనుక మరి ఇక్కడ ప్రభుత్వం ఒత్తిడి తేవాలి, ఆఫ్ చేయాలి, కేంద్రం కూడా జోక్యం కలిగించేటట్టు చేయాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయాలి. ఇలా మేము ఉమ్మడి జిల్లాను మీరు చూడండి, అత్యధిక వ్యవసాయము, అగ్రికల్చర్ 14 కన్నా ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు యూరియా కష్టాలు వచ్చినాయి. 10 ఏళ్లలో లేని కష్టం ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఆలోచన చేయాలి. ఉట్టిగా మేము మాట్లాడమని రేపు వాళ్ళు మళ్ళీ మాట్లాడి ఒకరి మీద ఒక విమర్శలు కాదు. నిజంగా ఎందుకు వచ్చింది యూరియా మీద 10 ఏళ్ళు లేదు? ఇప్పుడు ఎక్కడ తప్పులు జరిగినాయంటే సరిదిద్దుకోవాలి తప్ప ఉట్టిగా మాట్లాడితే కాదు కదా. కరెంటుకి ఎందుకు ఇప్పుడు పోతుంది? ఇప్పుడు 3 సార్లు అయిపోయింది. మళ్ళీ జనరేటర్లు వచ్చినాయి, ఇన్వర్టర్లు వచ్చినాయి. అప్పుడు పోయిన కరెంట్, ఫోన్ కరెంట్ ఇప్పుడు ఎందుకు పోతుంది? అప్పుడు యూరియా సంచులో కొరత లేదు, ఇప్పుడు ఎందుకు యూరియా కొరత ఉంది? అప్పుడు రైతులకు కష్టాలు లేవు, ఇప్పుడు ఎందుకు రైతులకు కష్టాలు ఉన్నాయి?
తాగడానికి ఇప్పుడు నీళ్లు మళ్ళా 4 రోజులకు 5 రోజులకు నీళ్లు ఎందుకు వస్తున్నాయి? కనీసం తాగే నీళ్ళు క్లోరినేషన్ చేస్తున్నా లేదా చెక్ చేయండి. విలేకరులు కూడా చెక్ చేయండి. వచ్చి నీళ్ళు వచ్చినట్లు వస్తుంది. అక్కడ క్లోరినేషన్ అయితే లేదు, బ్లీచింగ్ పౌడర్ లేదని చెప్తున్నారు. ఎందుకు లేదు సమీక్షించుకోండి. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలను సరి చేసుకోవాలి తప్ప ఇవి మాట్లాడినాం కదా అని మాట్లాడితే నష్టం మనకే అవుతుంది. ఉమ్మడి జిల్లా బాగుపడ్డదా లేదా? ఎన్ని పంటలు పడినాయి? ఎన్ని గోడౌన్లు తెచ్చినాం? ఎన్ని గోడౌన్లలో యూరియా నింపినాం? ఇవాళ ఎందుకు లేదు? మహబూబ్నగర్ లో ఒక చిన్న ఇండస్ట్రీ లేకుండా ఉన్న కాటన్ మిల్ బంద్ అయింది. మరి 10,000 మందికి ఉపాధి అవకాశం కలిగించే అంత పెద్ద అమరావతి ఇండస్ట్రీ చేస్తే పొల్యూషన్ అని చెప్పి పుకార్లు కొట్టించింది. మరి ఇవాళ ఎక్కడ ఉంది పొల్యూషన్? ఇవాళ ఉద్యోగాలు ఎట్లా చేస్తున్నారు? ఆలోచన చేయాలి కదా. దానివల్ల ప్రతిష్ట పెరిగిందా? 10,000 కుటుంబాలు మహబూబ్నగర్కి వస్తే వాళ్ళలోనికి, కూరగాయలోనికి, పండ్లోనికి గిరాకీ పెరుగుతుందా లేదా ఆలోచన చేయండి. అలాంటి 10 వస్తుండే, ఇంకా 10 ప్లాన్ చేసినాం. 40 పెద్ద హాస్పిటల్ ఉందా రాష్ట్రంలో? హాస్పిటల్ ఎక్కడ ఉందా? జిల్లా హెడ్ క్వార్టర్ జడ్చర్లోకి ఉపయోగపడుతుంది, కొడంగల్కు, కోసికి ఉపయోగపడుతుంది, నారాయణపేటకు ఉపయోగపడుతుంది, దేవరకథకు ఉపయోగపడుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్ అంటే అందరికి ఉపయోగపడుతుంది. వీళ్ళందరి సహకారంతోనే చేస్తాం. పెద్దది మీరు చేయాల్సినవి రోప్వే దాదాపు 200 కోట్లు పైన 100 రూమ్లు, ఏసీ ఫంక్షన్ హాల్స్. మన్నార్ కాన్స్టిట్యూన్సీలో పోతారా? ఉమ్మడి జిల్లా మొత్తం అక్కడికి వస్తుంది. ఇప్పుడు దాదాపు 200 కోట్ల వరకు టెండర్ అయ్యండి. ఎక్కడ కూడా బడ్జెట్ పైసలు వచ్చి బ్యాంక్ లో పెట్టరు, పనే కొద్ది బిల్ చేస్తారు అంతే. టెండర్ అయిందంటే సాంకేతికంగా అన్ని ఉంటాయి. ఆ రూపాయి పైన దృష్టి పెట్టండి. 120 కోట్లతో మైనారిటీ స్కూల్ ల్యాండ్ అలాట్మెంట్ అయింది, స్లాబ్లు పడ్డాయి. అది కంప్లీట్ అయ్యి ప్లాన్ చేయండి. గురుకులాలు అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరు చదువుకున్న గురుకులాల మీద దృష్టి పెట్టండి. శాంక్షన్ అయినవి అంత పెద్ద హాస్పిటల్ కట్టినాము, ప్లాస్టింగ్ చేసినాం, ఇప్పటివరకు కలర్ చేసిండు. దాదాపు 500 కోట్ల పనులు టెండర్ ఇవ్వాలి. ఎక్విప్మెంట్స్ అన్ని కూడా కొత్తయి. పుట్టి బిల్డింగ్ ఇనాగరేషన్ చేస్తే కాదు, 570 కోట్ల ప్రతిపాదనలు, మొత్తం 3D ఆపరేషన్స్, 8 ఆపరేషన్ థియేటర్స్ అన్ని ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టండి. అది అన్ని జిల్లాలు వచ్చి ఆడ చూయించుకుంటారు. పక్కన పెద్ద టూరిజం హోటల్, అది 3 ఎకరాల్లో 400-500 రూములు. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు ఉండడానికి దిగిటైనటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ అని చెప్పి చేస్తామని. ఇప్పటికే లీజుకి ఇచ్చారు, 100 ఏళ్ళు లీజు తీసుకోవడానికి పుకార్లు లేపారు. అట్లే ఇప్పుడు బేస్మెంట్లు పడి ఉన్నాయి, సెల్లార్ వేసింది అంతే. 2 ఏళ్ల నుంచి ఆ సెల్లార్ పైకి కదులుతలేదు. ఉన్న సీట్లు తుప్పుపట్టి ఖరాబ్ అయిపోతాయి. ఖరాబ్ అయి మళ్ళీ ఏమిటి పనికి రాకుండా అవుతుంది. అది జిల్లా హెడ్ క్వార్టర్ అంటే ప్రతి ఒక్కరు వస్తారు. అడిగి ప్రతి జిల్లా నుంచి, ప్రతి కాన్స్టిట్యూన్సీ ఇక్కడ వస్తారు. పెద్ద కన్వెన్షన్ సెంటర్ అది. ఇంటర్నేషనల్ ఏమైనా బిజినెస్ కావాలి ఇక్కడ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే చూస్తారు. 3 స్టార్ హోటల్ మన్నెంకొండ దగ్గర పెద్ద హోటల్, అది స్లాబ్ వేసి పెట్టు. దాని మీద దృష్టి పెట్టి చేయండి. ఉట్టిగా ఎందుకు ఎవరి మీద ఎవరు అనుకుంటే కాదు. మన జిల్లాని మనం డెవలప్ చేసుకోవాలంటే సమయం వచ్చింది మీకు, మీరు చేయండి. ఇలా మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకటేశ్వర రెడ్డి గారు, మేము ముగ్గురు కలిసి ఏర్పాటు చేస్తాం. ఆ డబ్బులన్నీ కూడా అందులో పోతున్నాయి, గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాయి. ఇలా 40 కోట్లు ఇలా ఖర్చు పెట్టుకుంటారంటే ఆ రోజు మేము ఏర్పాటు చేసి కష్టపడి ఒక లెవెల్ తెచ్చినందుకు 2-3 ఏళ్ల తర్వాత స్టీమ్ లైన్ లేదు. కొత్తగా ఏర్పడినప్పుడు మాకు ఇబ్బందులు ఉండే. కొత్త జిల్లా హెడ్ క్వార్టర్ అని లక్ష్మీరెడ్డి గారు రిక్వెస్ట్ చేసి నేను అడుక్కొని, జిల్లా హెడ్ క్వార్టర్ ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది, జిల్లా హెడ్ క్వార్టర్ లాగా పెద్ద టౌన్ కనపడాలి, మొట్టమొదటిగా నేను మహబూబ్నగర్ లా ఏర్పాటు చేసుకుంటా అని చెప్పి అడుక్కొని, దండం పెట్టి అడుక్కొని, ఎక్కువ నిధులు పెట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ హైదరాబాద్ లెవెల్ చెట్లు కానీ, డివైడర్స్ కానీ, లైట్లు కానీ అవన్నీ నేను ఏర్పాటు చేసిన. కొత్తగా ఏర్పడ్డ అర్బన్ డెవలప్మెంట్ కనుక మరి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి వచ్చినా ఉండేది జడ్చర్లోలే కదా, దేవరకథలోలే కదా అని అంటే వాళ్ళు కూడా పెద్ద మంది చేసుకుని వాళ్ళ రకరకాలుగా ఇచ్చేస్తే కూడా నా మాట నమ్మి ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ అని చెప్పి వాళ్ళ పెద్ద మనసుతో నేను ఇక్కడ ఒక లెవెల్ టౌన్ అంటే టౌన్ లా కనిపించేటట్లు నిద్రపోయి రైతులు లేస్తే చూడగానే హైదరాబాద్ వచ్చినామా అనే సందర్భం. ఇక్కడ వచ్చి చాలా మంది కూడా ఏడాదిగాల్లో మాకు అర్థమైతే లేదు, అంత మారిపోయింది అనే టైప్ లో చేస్తుంది.
అవన్నీ డబ్బులు గవర్నమెంట్ లో వేయటం. ఇప్పుడు 140 కోట్ల నిధులు 3 కాన్స్టిట్యూన్సీలో ఖర్చు పెట్టుకుంటారంటే ఆయన మేము ఏర్పాటు చేసినందుకే కదా. ఇలా నారాయణపేట కూడా అర్బన్ డెవలప్మెంట్ అయింది, మరి అక్కడ కొడంగల్ కూడా అర్బన్ డెవలప్మెంట్ అతను చేసింది. అవి అయ్యే వరకు 3 ఏళ్ళు అవుతుంది అన్ని సెట్ అయ్యే వరకు. మేము అలా ఏర్పాటు చేసి ఒక లెవెల్ తెచ్చినందుకు ఇలా మీరు అవన్నీ కూడా ఖర్చు పెట్టగలుగుతున్నారు. పెద్ద మెడికల్ కాలేజ్, మొత్తం మెడికల్ కాలేజ్ తెచ్చినాం. 300 కోట్లతో అండర్ గ్రౌండ్ టెండర్లు కూడా పిలిచినాం. మొత్తం ఎస్టిమేషన్ 3 ఏళ్ళు పడుతుంది. 3 ఏళ్ల కింద నుంచి 4-5 ఏళ్ల నుంచి మేము దాన్ని ఎస్టిమేషన్స్, లైనింగ్, లెవెల్స్, ఎస్టీపీలు అన్ని చేయించినాము. ఇవాళ ఇస్తే దాన్ని రేపు స్టార్ట్ కాదు. 3 ఏళ్ల శ్రమతో అది రెడీ అయిన తర్వాత ఎలక్షన్ల కన్నా ముందు అది టెండర్ పిలిచినాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అట్లే భూత్పూర్ నుంచి చించల్ వరకు రోడ్డు అవన్నీ ప్రారంభించినాం. ఎక్కడ కూడా అర్బన్ డెవలప్మెంట్ బాబు నగర్ లో కూడా పెట్టుకోగలుగుతున్నారు. ఆయన మేము అర్బన్ డెవలప్మెంట్ చేసినప్పుడు ట్యాక్స్లు ఎక్కువ పెరుగుతాయని రకరకాలుగా పుకార్లు వేసింది, పెరగవని చెప్పి. అదేవిధంగా జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ అనేది కూడా ఒక రోజులో కాదు, సంవత్సరము అన్ని ప్రతిపాదనలు పంపి కౌన్సిల్ రెజల్యూషన్ చేసి చివరిగా సెక్రటరియట్ లో సీఎం పీసీలో ఉంటది. ఇలా జియో ఇష్యూ అయింది. దాంతో పాటు 500 కోట్ల ఫైల్ కూడా ఉంది మున్సిపల్ కార్పొరేషన్ మహబూబ్నగర్. కార్పొరేషన్ తో పాటు 500 కోట్ల నిధులతో జియో చేద్దాం అనుకున్నాం. తొందరగా ప్రయత్నం చేయండి, అది కూడా చేయండి. మీ ఆయనలో మీరు మంచి చేయండి, మా ఆయనలో మేము చేసినాం. మంచి చేసినామా చెడు చేసినామా భగవంతుని తెలుసు, ప్రజలకు తెలుసు. మీరు చేయండి మంచిగా. మీరు చేస్తే మేము కూడా అందరం కూడా బాగా చేసిరని చెప్తాము. ఇలా ఏం జరగలేదు 10 సంవత్సరాలు అంటే ఇలా ఏ ఊర్లో పోయి అడగండి, ఒక రైతును పోయి అడగండి ఏం చేయలేదు మేమే బాగా చేస్తున్నాం. ఇట్లా కాదు మేము మీరు అనడం, మేము మిమ్మల్ని కాదు. అన్ని జిల్లాల స్వరూపం వేరు, మన మహబూబ్నగర్ జిల్లా వేరు. అత్యంత పేదరికమైన జిల్లా ఇది, వ్యవసాయ జిల్లా ఇది, దారుణంగా నష్టపోయినటువంటి జిల్లా ఇది. మరి మీరు కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి తొందరగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు టెండర్ పిలిపించినట్లయితే మనము జిల్లాకు మంచిగా ఉంటుంది. మా యాప్లో ఇష్యూ అయిన జీవోలు అవన్నీ కూడా తీసి ఇమ్మీడియట్ గా మీరు దాన్ని కంప్లీట్ చేస్తే, మీరు ప్రారంభించిన కేఎల్ఐ కావచ్చు, ఎట్టెపాడు కావచ్చు, చాలా ప్రాజెక్టులు మీరు ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము కంప్లీట్ చేసినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ స్టార్ట్ చేసింది, మేము కంప్లీట్ చేసినామని చెప్తాం. మీరు కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయండి, వాళ్ళు ప్రారంభించింది కంప్లీట్ చేసినామని చెప్తాం. ఇప్పుడు ఏవైతే మిగిలిపోయినాయో మక్తల్లో కానీ, నారాయణపేటలో కానీ, జడ్చర్లో కానీ, దేవరగర్లో కానీ, అదేవిధంగా షాద్ నగర్ లో కానీ, మీరు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కానీ మిగిలిపోయిన జాబితా తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం తప్ప కాదు. అది ఎవరి మీద ఎవరు మాట్లాడుకుంటే కాదు. అది దయచేసి యూరియాని కూడా, యూరియా కొట్ట కూడా మళ్ళీ నెక్స్ట్ అవసరం పడుతుంది. యూరియా కూడా రైతులకు కష్టం కాకుండా చూడండి అని చెప్పి మరి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు వచ్చినటువంటి మా మిత్రులందరికీ, మా అన్న తమ్ముళ్ళందరికీ కృతజ్ఞతలు. తల్లి తండ్రి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు చాలా అదృష్టం ఉంటుంది. దైవం ఎక్కడో లేదు, తల్లిదండ్రులనే ఉంది. కనుక పోయిన వాళ్ళని స్మరించుకోవడానికి ఏదైనా మంచి దాన ధర్మ కార్యక్రమాలు చేయండి. ఉంటే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని ఎట్లున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మరి దైవానికి తల్లిదండ్రులకు ఇచ్చిన దైవం ఎక్కడ లేదు అని చెప్పి, ప్లస్ ఇంకా ఇందిరమ్మ ఇండ్లు అని అన్నారు, వచ్చేసి అవి కూడా తొందరగా కంప్లీట్ చేయించండి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.